మమ్మల్ని అడిగితే మేము ఆ బాబుకు ఓటేసాం, కానీ రేపు చచ్చినా ఓటేయం బాబు. ఎన్ని మరి తప్పులు చేస్తున్నా మాకు అర్థం కావట్లేదు. ఉన్న కార్డు తీసేస్తాడు. ఎందుకు తీస్తున్నాం అంటే 300 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందని అంటారు. మరి ఎందుకు పెన్షన్ ఇవ్వట్లేదంటే 1000 చదరపు అడుగులు ఇల్లు ఉందంట. ఇది ఇంత ఇల్లు ఉంటుందండి. మీరు ఎన్నో కాలనీలు చూశాను ఈవేళ నేను విశాఖ సౌత్లో. కనీసం 500 చదరపు అడుగులు కూడా ఉండదు. ఆవిడ పెన్షన్ తీసేస్తారు. ఎందుకంటే ఆ ఇల్లు ఆవిడ పేరును ఉందంటని. ఇల్లు ఆవిడ పేరును ఉంటే మరి మీరు పేదవాళ్ళ గుడిసెల్లో ఉన్న పేదవాళ్ళని ఎన్టీ రామారావు దయ వలన, కొంతమంది ముఖ్యమంత్రి దయ వలన చాలామంది పేదలు ఇల్లు కట్టుకొని ఆ పేద కాలనీలో ఉంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఎలా అవుతారండి? వాళ్ళ పెన్షన్ వాళ్ళ కార్డులు తీసేస్తామంటే ఇంకెవరు సమాధానం చెప్తారు? వాళ్ళకి లెక్కలేస్తారండి ఎవడైనా? కిందనో ఫ్లోరు మీదనో ఫ్లోర్ అండి. కొడుకు మీద ఉంటాడు, కిందన తల్లి ఉంటుంది, ఇంకో అన్నదమ్ముడు ఉంటే ఇంకో 3వ ఫ్లోర్ వేసుకుంటారు. అందులోనే అది ఒక 60 గజాలో 50 గజాలో ఉంటుంది. అందులో నివసిస్తున్న వాళ్ళని ఈ 3 గదులు లెక్కేసేస్తున్నారు 1000 చదరపు అడుగులని. అది చెప్పి పెన్షన్ తీసేస్తున్నారు. ఈవేళ మేము పొద్దున్న జ్ఞానాపురంలో 3 సచివాలయాలు విజిట్ చేశాం. మొన్న మేము ఈ ఇదేం కర్మ అనే ప్రోగ్రాంలో జ్ఞానాపురం 41 వార్డులో మేము తిరిగితే సుమారు మాకు ఒక 20 మంది ఇలాగ ఏడ్చుకుంటూ ఏమిటి మా కార్డు తీశారు, మా అబ్బాయి ఎక్కడో చిన్న ప్రైవేట్ ఉద్యోగంలో GST కట్టాడంట, దానివల్ల ఆవిడ పెన్షన్ తీశారు. చాలామందికి ఇల్లు ఇస్తామని డబ్బు కట్టించుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఏదైతే మనకి ఇప్పుడు ఇల్లు ఉన్నాయో టిట్కో ఇల్లు అన్నీ కూడా సుమారు 50,000 25,000 కడితే ఈవేళ వాళ్ళకి దిక్కు లేకుండా ఇక్కడున్న మనిషి పార్టీ మారిపోవడం వలన వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు మారలేదని చెప్పి కసితో వీళ్ళ పేర్లు మార్చి మళ్ళీ కొత్త పేర్లు పెట్టి ఆయన ఇల్లు అన్నీ కూడా వాళ్ళ పేరును మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అనకాపల్లి ఇల్లు ఎలా బతుకుతారండి? టిట్కో ఇల్లు తీసుకొని దానివల్ల ఉపయోగం ఏంటి? మళ్ళీ కథ మొదటిగా వస్తుంది. అందువల్ల అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, మా ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళకి ఇవ్వడం ఏంటని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళి అక్కడ ఇల్లు ఆపేశారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే అంతా గందరగోళంగా ఉంది పరిపాలన. ఈ పరిపాలన పోవాలంటే తప్పనిసరిగా ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి విజన్ నాయకుడు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించి ఎంతో అభివృద్ధి తీసుకొచ్చి మరి నిలబెడితే దాన్ని పాతాళానికి పాతేశారు. ఇవాళ అన్నీ అప్పులే. స్వాతంత్రం వచ్చాక మన అందరం కలిపి 3.5 లక్షలు అప్పులు చేసుకుంటే కోట్లు, ఇవాళ ఆయన ఒక్కడే 5 లక్షలు సుమారు 6 లక్షల కోట్ల అప్పులు తెచ్చేశాడు. దేనికి ఇచ్చావురా బాబు అంటే అస్తమాటికి బట్టలు నొక్కాను, ఈ బట్టలు నొక్కడం వల్ల ఈ డబ్బు పోయిందని చెప్తాడు. దానివల్ల ఏం ఉపయోగం ప్రజలు గమనించారు. ఇవాళ బాబు మాకెందుకు బాబు ఈ డబ్బులు, తినలేక ఉండలేక ఉంటున్నాం, ఏం కొనుక్కుందామన్నా ఆయిల్ కొంటే లీటరు ఆ రోజు 70 రూపాయలు 80 రూపాయలు ఉంటే ఈవేళ ఏమో 180 160 రూపాయలు ఉంది. మరి పెట్రోల్ తీసుకొని మీరు ఈవేళ పెట్రోల్ తీసుకుంటే మనకు 120 రూపాయలు అండి ఈవేళ. కానీ గవర్నమెంట్కి వచ్చే రేట్ అంత తెలుసా అండి? 60 రూపాయలకు వస్తుంది లీటరు. ఎంత అండి? 60 రూపాయలు మిగిలితే అందులో 40 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి, 20 రూపాయలు మళ్ళీ సెంట్రల్కి వెళ్తుంది సెస్ కింద. సో ఈ 40 రూపాయల్లో మీరు 10 రూపాయలు తగ్గించవచ్చు కదండి 20 రూపాయలు ప్రజలకి. ఇటువంటి మోసాలు అన్నీ చేసి ఈ డబ్బు అంతా కూడా ఇవాళ బ్రాందీ తీసుకుందాం. బ్రాందీలు ఏం బ్రాండ్లు పెట్టాడండి? రకరకాల బ్రాండ్లు, డమ్ డమ్ డుమ్ డుమ్ అని బ్రాండ్లు పెట్టి డబ్బులేమో విపరీతమైన డబ్బులు కలెక్ట్ చేసి దాన్ని కూడా ఆన్లైన్లో కొనకుండా ఆఫ్లైన్లో అమ్మి ఆ డబ్బులు బ్లాక్ చేసి రేపు ప్రజలకు పంచి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో మరి ఆయన ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇసుక దొరకట్లేదు, కూలి పని లేదండి. ఈవేళ విశాఖపట్నంలో ఏ సెంటర్కి వెళ్ళినా ఒక 100 మంది కూర్చుంటారండి. పొద్దున్నే ఎవరో ఒకరు ఏదో పని చెప్తారండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి కదా, మన ఇల్లు రిపేర్ కోసమనో దానికోసం దీనికోసం ఉంటే ఎక్కడ పడితే అక్కడ జనం కూర్చొని ఏమమ్మా కూర్చున్నట్టు ఏం పనులు లేవు బాబు, ఇసుక కొనలేకపోతున్నారు. ఇసుక ఇంతకుముందు చిన్న ఆటో ఓ బండి తెచ్చుకుంటే 1000 రూపాయలకి దొరికిందంట, 700కి 800కి. ఇవాళ 5,000 అండి ఆటో. చాలామంది ఇల్లు కానీ చిన్న ఇవి కానీ మానేశారు కట్టడం. ఎందుకు? ఎప్పుడో తగ్గుతుందిలే, రేపు చంద్రబాబు వస్తే ఫ్రీగా ఇస్తాడు. ఇసుక వలన ఇప్పుడు ఈవేళ మనం కట్టలేకపోతున్నాం ఇల్లు. ఇసుక కేవలం మామూలు ఇల్లు కట్టుకుందామన్నా 7-8 లక్షలు ఇసుక కొనాల్సి వస్తుంది. సిమెంట్కి మీకు చెప్పక్కర్లేదు. సిమెంట్ అంతా కూడా హోల్సేల్లో మహానుభావుడు కమిషన్లు తీసుకొని 420 రూపాయలు 430 రూపాయలు బస్తాయి. ఇప్పుడు ఎంత ఉండేదండి?
చంద్రబాబు నాయుడు దిగిపోయేసరికి 270 రూపాయలు ఉండేది సిమెంటు, ఈవేళ 430 రూపాయలు. ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరొకసారి మీ ద్వారా కోరుతున్నా, రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని ప్రజలు మళ్ళీ తేవాలి. మీరు ఆయన ఎన్నుకుంటే తప్పితే ఈ రాష్ట్రం బాగుపడదు. మరికొంత అప్పుల్లో కూరుకుపోయి యువత చాలా నష్టపోతారు. ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి జీవితాలు అయిపోయి రేపు యువత బాగుపడాలంటే యువత ముఖ్యంగా మేల్కొని రేపు చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు మీటింగ్కి జనాలు బాగా వస్తున్నారండి. జనం దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. బాగా వస్తున్నారంటే అలా అంటున్నారు, చిన్న చిన్న సందుల్లో పెడుతున్నారని. నిన్ననే ఉదాహరణ తీసుకుందాం, మన కందుకూరులో ఎవడు మీటింగ్ పెట్టినా, ఈవెన్ జగన్ మీటింగ్ పెట్టినా అదే ప్లేస్లో పెడతారంటే. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా రాజకీయ మీటింగ్ నిన్న ఎక్కడైతే సెంటర్లో జరిగిందో అక్కడే జరిగేది జరుగుతూ ఉండేదట. దీన్ని కేవలం ఏదో తక్కువ జనం వచ్చారు కాబట్టి ఎక్కువ జనం చూపించడం కోసం పెట్టామని చెప్పి వెధవ మాటలు మాట్లాడడానికి సిగ్గు లజ్జా ఉండాలండి వాళ్ళకి కనీసం. అదేదో జరిగింది, పొరపాటు జరిగింది. అక్కడ ఏదో తోపులాట జరగడం వల్ల, విపరీతమైన రద్దీ వలన, ఈ జనం కొంచెం తోసుకోవడం వలన అక్కడ ఆ దుర్ఘటన జరిగింది. అది నిజంగా చాలా విచారకరం. మరి ఈవేళ మీరు సంతోషించాలి. ఏ పార్టీ కూడా అంత ధైర్యంగా అంత డబ్బు ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు లేవు కార్యకర్తలకి. మిగతా మీరు ఏదో గవర్నమెంట్ డబ్బు అయితే మీ సొమ్ము ఏం పోయింది ఎవరికో చెప్పేసి ఇచ్చేసి ₹1 కోటి అంటాడు మన ఎల్జీ పాలిమర్సిలాగా. అలా కాదు కదా. ఈవేళ పార్టీ అకౌంట్లోంచి పార్టీ అభిమానులు, లీడర్లు కొంతమంది అంతా సాయం చేస్తే ఇవాళ సుమారు ఒక్కొక్కరికి 25 లక్షల దాకా కూడా పేమెంటు. ప్రాణం తీసుకురాలేము, ఎవరైనా జరిగిన దాన్ని మనం ఏం చేయలేం. అటువంటి మరి ఆదరణ మరి ఈవేళ మా నాయకుడు చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, అందుకనే పార్టీ మెంబర్షిప్ కట్టి ఎవరైనా చనిపోతే దాన్ని ఆ రోజు చంద్రబాబు బీమా అని చెప్పి ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు 5 లక్షలు 6 లక్షలు ఇన్సూరెన్స్ పెట్టారు ఆయన. ఈవేళ ఒక్కడికైనా ఇన్సూరెన్స్ వస్తుందా అండి ఆ గవర్నమెంట్లో? ఇటువంటి అన్యాయాలన్నీ కూడా పోవాలంటే రేపు తప్పనిసరిగా బాబు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గోదావరి పుస్తకాలు కూడా అలాగే చనిపోయారు. అంతా బాబు షూటింగ్ కాదండి, అది జనరల్గా ఇటువంటి అవివేకం లేని మాటలు మాట్లాడడం అంటే ఒక జలసీతో మాట్లాడుతున్న మాటలు అనుకోవాలా మనం చెప్పాలంటే. ఇప్పుడు జనం వచ్చేటప్పుడు మనకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళందరినీ కలిసి మాట్లాడాలని. ఈయన జనం వస్తే జనంలోకి వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఎందుకు ఇలాగా జనం మీద పడిపోతారనే? చంద్రబాబు చూడండి, జడ్ కేటగిరీ అయినా ఆయన 10 మందిలోకి వెళ్ళి ధైర్యంగా మాట్లాడతాడు. మనం చచ్చిపోతాము, జనం దూరంగా ఉండాలి, మనల్ని అంటుకోకూడదు అనుకుంటే మరి అలాగేం జరగవండి వాళ్ళకి. ఈయన జనంలో ఉన్న మనిషి కాబట్టి జనంలోకి వెళ్తే ఆ రోజు కూడా ఇటువంటి తొక్కిడి వల్లనే ఆ రోజు జరిగిన ప్రమాదం కూడా దురదృష్టం